క్విక్‌గా నా బాల్కనీలో ఉన్న ప్లాంట్స్ ఎలా ఉన్నాయని ఒక అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను కదా! టొమాటోస్ అస్సలు రావట్లేదు అది అనేసి. ఇప్పుడు ఒక న్యూ అప్డేట్ ఏంటంటే టొమాటోస్ కూడా వస్తున్నాయి. అండ్ ఇది గోంగూర చెట్టు. నేను లాస్ట్ టైం అంతా చేశాను కానీ మళ్ళీ పూతొచ్చేస్తుంది. అండ్ ఆకులు కూడా మంచిగా వస్తున్నాయి. ఇదేంటంటే మిర్చి ఇప్పుడే చిన్న చిన్నగా పిందెల్లాగా వస్తున్నాయి. చూడాలి. పోయినసారి ఫ్లవర్ వచ్చి పడిపోయింది, మళ్ళీ ఇప్పుడైతే వస్తుంది. అండ్ ఫైనల్లీ మన టొమాటోస్ అయితే వస్తున్నాయి. ఇవి చిన్నవా పెద్దవా అనేది నాకైతే ఇంకా తెలియదు, ఎందుకంటే ప్రజెంట్ అయితే అవి చిన్న సైజులోనే ఉన్నవి. కానీ ఇవి రావటానికి నాకైతే చాలా టైం పట్టింది. అట్లీస్ట్ ఒక్కసారి పూత వచ్చాక నాకు 15 to 16 days పట్టినట్టుంది. నేనైతే ఇంకా అసలు రావని అనుకున్నాను. నేను ముందు వీడియోస్లో కూడా అదే పెట్టాను కదా, అస్సలు రావట్లేదని. అండ్ ఇవేంటంటే కొన్ని టమాటా చెట్లు. ఇది మన తులసమ్మ చెట్టు. అండ్ వెనకాల పూల చెట్లు. ఇది నేను ఎక్కడో తీసుకొచ్చినట్టున్నాను. ఈ డిఫరెంట్ కలర్స్ పూలు ఉంటాయి. బచ్చల కూర చెట్టు. అండ్ ఇది నా బుడ్డి కరివేపాకు చెట్టు. ఇది పెరగట్లేదు, చనిపోవట్లేదు, అదేదో అట్లుంది. ఇది పొనగంటి. నేను ఫస్ట్ చూపించా కదా, అదొక పొనగంటి, ఇదొక పొనగంటి. అండ్ ఇది ఇంకొక టమాటా చెట్టు. ఇది చాలా మొన్న మధ్య వేసాను, కానీ అప్పుడే ఎంత గ్రో అయ్యి ఈవెన్ అది ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. ఇదేంటంటే వంకాయ చెట్టు. నేను లాస్ట్ వీక్ డాలస్ వెళ్ళాను. ఆ టైంలో నేను తిరిగి వచ్చేసరికి నేను షాక్ అయ్యాను. దీన్ని చూసి బాగా గ్రో అయింది. అండ్ ఇక్కడ ఏంటంటే నేను మెంతులు వేసాను. చూడాలి అవి ఎట్లా వస్తాయి ఏంటనేది. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది, వర్షం కూడా పడుతుంది. అండ్ డాలస్కి వెళ్ళి వచ్చేసరికి చెట్లన్నీ చాలా వడబడిపోయి ఉన్నాయి. చాలా బాధేసింది. మోస్ట్లీ ఇట్లా చెట్లు పెంచుతుంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా అదే ప్రాబ్లమ్, అవి వడబడిపోతాయేమో అని. అంతే ఈ వీడియో. బాయ్.